హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు మార్కెట్లో మనకు చాలా ఎంట్రీస్ దొరికాయి ఫ్రెండ్స్. ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, ఒక స్టాప్ లాస్ హిట్, ఒకటేమో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మాట, ఇంకోటి లిక్విడిటీ టైప్ ఆఫ్ ఆర్డర్. సో లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయను. మిగతా త్రీ ఏదైతే ఒకటి స్టాప్ లాస్ హిట్, ఒకటి మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కూడా మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఓకే, క్లాస్లోకి వెళ్లే ముందు సెషన్ తీసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో అయితే లైక్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా నన్ను ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో మరిన్ని ఇటువంటి టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అట్ ద సేమ్ టైం ఇంకా కాన్సెప్ట్స్ నాకు చెప్పడానికి ఇంకా బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. సో ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని అయితే లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే చూసుకుంటే మార్కెట్ని హయ్యర్ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ తీసుకుంటే మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, ప్రీవియస్ క్లాసుల్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. మార్కెట్ ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్లోని ఇది ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది అనమాట. ఆ రోజు ఎప్పుడు 13th మే నుంచి మార్కెట్ ఏంటంటే డైరెక్షన్ షిఫ్ట్ చేసుకుంది. అట్ ద సేమ్ టైం చూసుకుంటే ఇది ఉంది చూడండి, ఈ రోజు ఈ ఏరియాని టచ్ చేసింది. ఈ ఏరియాని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే ఈ ర్యాలీ రావడానికి కూడా రీజన్ అనమాట ఇది. సో మార్కెట్ని నిన్న మొన్న బేరిష్ ట్రెండ్ వచ్చింది కదా, ఆ బేరిష్ ట్రెండ్లో ఎలా ట్రేడ్ చేసాం, ఈ రోజు బుల్లిష్ ట్రెండ్కి ఎలా టర్న్ అయ్యాం అనేది చెప్పండి, రీజన్ చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ చెప్పాను కదా, వన్ డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ టచ్ అదే ఆర్డర్ బ్లాక్ ఆర్ డిమాండ్ జోన్ టచ్ చేసి మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఓకే, సో మనం ఇక్కడ గీసుకుందాం. సారీ ఇక్కడ కాదు, ఇక్కడ మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ డే టైం ఫ్రేమ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, ఈ పుల్ బ్యాక్ తర్వాత ఇది ఒక ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఏంటంటే ఈ రోజు దీన్ని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది కదా. నెక్స్ట్ ఎప్పటికైనా సరే ఇది ఉంది చూడండి, ఈ జోన్ దాటితేనే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఫెయిల్ అయితేనే డౌన్ ట్రెండ్ కని ప్లాన్ చేస్తాం అన్నమాట. అంటిల్ లేదంటే ఇంకా అప్ ట్రెండ్ వరకు మనం ఇంకా ప్లాన్ చేసుకుంటాం. సో ఓకే, ఈ రోజు ఎంట్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటాం, ఇది చూపిస్తాను మీకు. ఓకే, అయితే మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను, 1 hour టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ లిక్విడిటీ క్యాండిల్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను. మార్కెట్ ఏంటంటే ఈ రోజు దాన్ని తగిలి కొంచెం రిట్రేస్మెంట్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఈరోజు నిన్న నైట్ చూసుకుంటే సంథింగ్ ఏదో న్యూస్ వచ్చింది అనమాట, ఏంటంటే ఫెడ్ న్యూస్ ఉంటాయి చూడండి, ఫెడ్ న్యూస్ అవి. ఆ టైమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది 48,000 కాల్ ఆప్షన్ రెసిస్టెన్స్ కదా. సో మార్కెట్ ఏంటంటే రెసిస్ట్ చేసింది ఇక్కడ. ఇది ఉంది కదా ఈ ఏరియా, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఇది ఉంది ఇప్పుడు చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. మార్కెట్ ఏంటంటే దాన్ని టచ్ చేసే డౌన్వర్డ్ షిఫ్ట్ ఇచ్చిందన్నమాట. సో 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం ఎలా ఎంట్రీ ట్రిగర్ చేసాం అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఇది లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ ఈ ఎంట్రీ అయితే ఇక్కడ చెప్పను, ఇది ఓకే, ఇదొక లో తర్వాత ఇక్కడ ఇండ్యూస్మెంట్ మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇమీడియట్ మార్కెట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది కదా. సో మన యాక్చువల్ చూసుకుంటే మన ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇది మాట, అన్మిటిగేటెడ్ కూడా ఉన్నది. ఇది మన ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్లో. కాకపోతే ఏంటి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, 3 minutes టైం ఫ్రేమ్లో కూడా ఆర్డర్ బ్లాక్ ఉంటుంది అక్కడ. మనం చూసుకుంటే ఇది ఉంది చూడండి, ఇది ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఇదంతా ఉందన్నమాట. సో ఐదర్ 3 minutes టైంలో రిస్క్ ఇస్తారా, 1 minute టైంలో రిస్క్ ఇస్తారా అనేది మీ చాయిస్ అది. సో ఇది చూసుకుంటే 3 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇదంతా ఎంత 49 points వచ్చింది. 1 minute టైం ఫ్రేమ్లో రిస్క్ చూసుకుంటే 20 points అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది అనమాట. సో అయితే నేను ఎలా ప్లాన్ చేస్తానంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోని ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట.
అట్ ద సేమ్ టైం ఏంటంటే లైక్ 1 hour టైం ఫ్రేమ్లో లిక్విడిటీ క్యాండిల్ తీసుకొని వచ్చి వస్తున్న ఫాల్ మాట ఇది. సో ఈ టైంలో నేను ఎలా ట్రేడ్ చేస్తానంటే, ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ దొరికింది కదా, అంటే ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ ఎంట్రీ మాట ఇది. సో ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ వెంటనే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో మళ్ళీ మార్కెట్ రిట్రేస్ అయినప్పుడు 3 minutes టైం ఫ్రేమ్లో ఒక ఎంట్రీ ఉన్నది, 1 minute టైం ఫ్రేమ్లో ఉంటుంది. సో అయితే ఫస్ట్ 3 minutes టైం ఫ్రేమ్లో ఎంట్రీ అయిపోతాం. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే తక్కువ లాట్స్ వేస్తాం అన్నమాట. లైక్ కొన్ని లాట్స్ వేస్తాం. ఎప్పుడైతే యాక్చువల్ ఏంటంటే మనం ఈ 20 points ఎన్నైతే స్టాప్ లాస్ లైక్ ఎన్ని లాట్స్ అయితే వేద్దాం అనుకుంటున్నామో దానికి సగం తగ్గించేసి లాట్స్ వేస్తాం. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయిపోయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. లేదు, మార్కెట్ ఇంకా కొంచెం పైకి వెళ్ళి ఈ 1 minute టైం ఫ్రేమ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ కూడా టచ్ చేసి మార్కెట్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది, అది టచ్ చేసి రియాక్ట్ అయితే అప్పుడు ఏంటంటే ఇంకొన్ని పొజిషన్స్ యాడ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది, పొజిషన్స్ సైజింగ్ అనేది మనం చేస్తూ ఉండాలి. ఓకే, సో మనలో ఏంటంటే 3 minutes టైం ఫ్రేమ్లో ఉన్నది టచ్ చేసి మార్కెట్ అనేది మన టార్గెట్ అనేది ఇస్తుంది. టార్గెట్ ఎక్కడి వరకు చూసుకుంటే లైక్ ఏంటంటే టార్గెట్ చూసుకుంటే ఓకే 30 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏంటంటే ఎన్గల్ఫింగ్ జోన్ క్యాండిల్ ఉంది. ఇది చూడండి, ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇక్కడ నుంచే హైయర్ టైం ఫ్రేమ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి మార్కెట్ క్రియేట్ చేసిన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇదంతా ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్ రిట్రేస్మెంట్. కాకపోతే మన 1 minute టైం ఫ్రేమ్లో ఏంటంటే అదొక డౌన్ ట్రెండ్ లా కనిపించవచ్చు, రిట్రేస్మెంట్. అయితే దానికి తగ్గట్టు మనం ఎంట్రీస్ అనేది తీసుకున్నాం తప్ప మొత్తం ఏంటంటే ఇంకా లైక్ పెద్ద టార్గెట్స్ డౌన్ ట్రెండ్ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో అది మాట. అయితే మన ఏదైతే టార్గెట్ తీసుకున్నానో మన ఎక్కడ వరకు అన్నమాట, లైక్ ఉందా ఇక్కడ వరకే టార్గెట్ చూసుకుంటే, ఇక్కడ వరకే టార్గెట్. ఓకే, మన రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఎంత వచ్చిందో చూద్దాం. ఇది ఉంది చూడండి, అది ఎన్గల్ఫింగ్ జోన్ క్యాండిల్ ఉంది చూడండి, అండ్ అన్మిటిగేటెడ్ అనమాట. ఆ ఏరియా వరకే నేను టార్గెట్ అనేది పెట్టుకున్నాను. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఎంత వచ్చిందంటే ఇది చాలా తక్కువ వచ్చింది రిస్క్ రివార్డ్. లైక్ బికాజ్ ఏంటంటే 3 minutes టైం ఫ్రేమ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి మార్కెట్ అనేది టార్గెట్ ఇచ్చింది. సో ఓకే, యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా, కాకపోతే ఇది అంతా ప్రాఫిట్ ఇచ్చేసింది. యాక్చువల్ చెప్పాలంటే చాలా ఫాస్ట్ మూవ్ అయింది అనమాట ఆ క్యాండిల్. నేను ఎగ్జిట్ అయ్యేలోపు ఇంకా చాలా ప్రాఫిట్ ఇచ్చింది. అప్పుడు చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకున్న సమయానికి ఈ క్యాండిల్ పడిపోయింది. క్యాండిల్ పడిపోవడం మళ్ళీ ఏంటంటే మళ్ళీ రిట్రేస్మెంట్ అయిపోవడం కూడా జరిగింది. నేను ఏంటంటే కరెక్ట్గా అక్కడ ఎగ్జిట్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ ప్రాఫిట్ కూడా వచ్చేసింది అనమాట. అప్రాక్సిమేట్లీ 1:4 అలా వచ్చిందన్నమాట. సో ఈ ట్రేడ్ చూసుకుంటే ఇలా ఉంది. ఈ ట్రేడ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇలా డిజైన్ అయింది ఉన్నదన్నమాట. సో నెక్స్ట్ ట్రేడ్ ఇంకోటి చూసుకుంటే అయితే మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ లైక్ చెప్పాను కదా, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ జోన్. అట్ ద సేమ్ టైం ఏంటంటే డే టైం ఫ్రేమ్లో ఉన్న ఇది అన్మిటిగేటెడ్ జోన్ టచ్ చేసింది అనమాట. లైక్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే లిక్విడిటీ స్ట్రాటజీస్ లో ఒక భాగం అన్నమాట. నేను ఈ క్లాసెస్ లో టీచ్ చేస్తుంటాను. ఇది పాయింట్స్ మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్ లో నేనైతే ప్రతిదీ చెప్పలేను కదా. సో ఓకే, ఈ పాయింట్ ని టచ్ చేసి మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది అనమాట. లైక్ ఇక్కడ చేంజ్ అంటే మార్కెట్ రిట్రేస్మెంట్ జరిగింది. రిట్రేస్మెంట్ జరిగి ఇక్కడ ఒక ఇండివిజువల్ లిక్విడిటీ స్ట్రాటజీ అయితే ఒకటి ఉన్నదన్నమాట. సో ఆ ఎంట్రీ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఓకే, ఇక్కడ లిక్విడిటీ స్ట్రాటజీ తీసుకొని మన టార్గెట్ ఇక్కడ వరకు అయితే ఇచ్చింది, అచీవ్మెంట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకో చిన్న స్మాల్ తప్పు చేశాను అనమాట. ఓకే, మార్కెట్లో నాకు ఈ ఏరియా నుంచి అదే లైక్ డిమాండ్ జోన్ నుంచే మార్కెట్ రియాక్ట్ అయింది, సప్లై జోన్ అదే లైక్ ఆర్డర్ బ్లాక్ నుంచి ఎంటర్ అయినా సరే నేను ఇక్కడ కక్కుర్తిపడి నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను అనమాట. లైక్ ఏంటంటే చూసుకుంటే ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది కదా, లైక్ రిట్రేస్ ఇందులో ఇంటీరియర్గా నేను స్ట్రక్చర్ గీసుకొని ఓకే ఇదొక లో. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉంది చూడండి, ఈ లోన్ బ్రేక్ అయింది. ఈ లోన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది. ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్ ఇచ్చింది. ఓకే, మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్లో అయినప్పుడు రిట్రేస్మెంట్ అయ్యి లైక్ మార్కెట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి లైక్ ఇక్కడ చూడండి ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇది అనుకున్నాను. ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చింది, కాకపోతే ఏంటంటే ఎగ్జిట్ అవ్వలేదు. అలా వెంటనే మళ్ళీ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం, స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. లైక్ చూసుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ పోయాయి, 26 points అప్రాక్సిమేట్లీ పోయామాట. నో ప్రాబ్లం. ఇది ప్యూర్లీ నా మిస్టేక్. నేను కొంచెం ఆవేశంలో వెళ్ళిపోయాను అనమాట. ఇది ఈ ఎంట్రీ అయితే తీసుకోకూడదు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఈ ఎంట్రీ పోయినా నెక్స్ట్ ఇంకో ఎంట్రీ మళ్ళీ చాలా మంచి ఎంట్రీ దొరికింది అనమాట. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. సో ఆ ఎంట్రీ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను చూడండి. లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ డే టైం ఫ్రేమ్ లో ఈ లిక్విడిటీ క్యాండిల్ ఇక్కడ నుంచి టచ్ చేసింది నేను చెప్పాను కదా, ఈ అన్మిటిగేటెడ్ ఏరియాని. ఆ ఏరియాని టచ్ చేసిన తర్వాత ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కదా, ఇదంతా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కదా, లైక్ ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో మళ్ళీ ఆ లోకి వచ్చే
మళ్ళీ మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేసింది. ఇది ఉందా, ఈ హైని బ్రేక్ చేసింది, అదే మన స్టాప్ లాస్ హిట్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేసింది. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అనమాట. లైక్ ఏంటంటే ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఈ 1345 క్యాండిల్ అనేది 1345 క్యాండిల్ అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్యాండిల్ హైని కూడా క్లోజ్ చేసి పైన క్లోజ్ చేసింది. చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ మాట ఇది. సో మార్కెట్ మళ్ళీ మనం దీన్ని ఎలా ట్రేడ్ చేస్తామంటే, మార్కెట్ మరి ఇప్పుడు ఈ క్యాండిల్ ఓపెన్ అయింది కదా, ఈ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ లో వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఉంది కదా, ఆ ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ అవుతాం అన్నమాట. ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. ఓకే, ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. సో టార్గెట్ చూసుకుంటే నేనైతే ఎక్కడి వరకే ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. లైక్ ఏంటంటే ఇది ఉంది చూడండి, ఈ ఏరియా వరకు టార్గెట్ పెట్టుకున్నాను. బికాస్ ఇక్కడ లిక్విడిటీ ఎంట్రీ అయింది కదా, ఇక్కడ మార్కెట్ కన్సల్టేషన్ జోన్ అవుతుంది అనుకున్నాను. అంటే మార్కెట్ నాకు 5కి వెళ్తుందని తెలుసు, కాకపోతే ఇక్కడ స్టాప్ అయిపోతుంది, లైక్ ఈ రోజు ఎండ్ అయిపోతుంది అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు హై ఇది కూడా బ్రేక్ అయిపోతుంది అని. సంథింగ్ లైక్ ఫెడ్ న్యూస్ పాజిటివ్ రావడం వల్ల కూడా ఈ ర్యాలీ కూడా వచ్చిందన్నమాట, ఈ రిలీఫ్ ర్యాలీ. సో ఓకే, మనకి చూసుకుంటే ఈ స్టాప్ లాస్ ఇది చేస్తాం కదా. ఇది నెక్స్ట్ మనకి రిస్క్ రివార్డ్ చూసుకుంటే లైక్ ఎంత వచ్చిందంటే, ఇది ఒక 46 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. కొంచెం పెద్ద స్టాప్ లాస్ వచ్చింది. పెద్ద స్టాప్ లాస్ ఇంటే యావరేజ్ స్టాప్ లాస్. సో ఇక్కడ కొన్ని లాట్స్ తగ్గించినా సరే మనకి ఈ ఏరియా వరకు క్యారీ చేయడం వల్ల 1:8 అలా అప్రాక్సిమేట్లీ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా ఈ ఎంట్రీ అయితే ఉందన్నమాట. లైక్ ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, చాలా మంచి ఎంట్రీ. ఇక్కడ చూసుకుంటే మీకు సింపుల్ క్లియర్, లైక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ ఉంది కిందకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ పైన క్లోజ్ అయింది అనమాట. అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్ ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లోని అదే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనమాట. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది, డిమాండ్ జోన్. ఇదంతా డిమాండ్ జోనే కదా. వన్ డే టైం ఫ్రేమ్ లో ఉన్న అదే లైక్ విక్ యొక్క క్లోజింగ్ పాయింట్ ని, అదే ఓపెనింగ్ పాయింట్ టచ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. మళ్ళీ మార్కెట్ ఆ ఏరియాకి వచ్చి ఇది చేంజ్ ఇలా చేసింది. ఓకే, సో ఇది ఏ విధంగా చూసుకున్నా చాలా మంచి ఎంట్రీ అన్నమాట. సో ఈ ఎంట్రీ ఇలాగ ట్రిగ్గర్ చేయడం జరిగింది. సో ఇలాగ ఇది మాట టోటల్ గా చూసుకుంటే ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఇది లిక్విడిటీ ఎంట్రీ అనమాట. మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అట్ ద సేమ్ టైం చేసుకుంటే ఇది కూడా అసలు చెప్పాలంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ కూడా ఇది కూడా లిక్విడిటీ ఎంట్రీ. కాకపోతే మీకు ఎప్పుడు చెప్తాను కదా అని చెప్పేసి చెప్పేసాను ఈ ఆన్సర్, ఇది కూడాను, ఈ ఎంట్రీ కూడా. సో ఇది మాట. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్. ఓకే, సో ఈ విధంగా ఈ రోజు ఎంట్రీస్ అయితే ఇలా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇంకా లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఏవైతే సీక్రెట్స్ అదే లైక్ నేను క్లాసెస్ లో టీచ్ చేస్తానని చెప్పాను కదా, అవి కనుక ఇంకా నేర్చుకోవాలనుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏవైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, దాని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం రేపటి మార్కెట్ లో మనం ఎలా ట్రేడ్ చేస్తాం అనేది చూసుకుంటే, ఓకే ఇవన్నీ నేను క్లియర్ చేస్తాను. మీకు చెప్పాను కదా ఇందాకలా, లైక్ ఎప్పటికైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. లైక్ 30 minutes టైం ఫ్రేమ్ లో చూసుకున్నా, 1 hour లో చూసుకున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. మార్కెట్ ఇది అన్మిటిగేటెడ్ కూడా, లైక్ ఇంబ్యాలెన్స్ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది అనమాట. ఈ హై బ్రేక్ అయిపోయింది కదా. సో రేపటి నుంచి మార్కెట్ అయితే నేను బుల్లిష్ ట్రెండ్ లోనే చూస్తున్నాను. ఇంకా నేను బుల్లిష్ ట్రెండ్ లో అంటే లైక్ మనకి ఎంట్రీ ఎక్కడెక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే, లైక్ ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో ఉంది. మార్కెట్ రేపు ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి, ఓకే ఇక్కడ ఈ ఏరియాని టచ్ చేసి ఇక్కడ ఏమైనా లైక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ లైక్ నేను స్ట్రక్చర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏదైనా అంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అక్కడ ఫామ్ అయ్యే ప్యాటర్న్ బట్టి జనరేట్ అయ్యే బట్టి మళ్ళీ టార్గెట్ అనేది అప్ ట్రెండ్ కే ఈ కాల్ కే చూస్తాను. లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకేంటంటే కాల్ ఎంట్రీ లైక్ సంథింగ్ ఏదంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా సరే మళ్ళీ ఈ ఏరియాకి వస్తా చూడండి. ఈ డే హైకి వచ్చిన తర్వాత ఓకే మార్కెట్ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏదైనా జరిగితే ఇక్కడ డే హై అంటే లైక్ ప్యూర్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఈ డే హైని టచ్ చేసి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే 1 minute టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ ఫామ్ అయిన బట్టి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాను అనమాట ఇక్కడ కూడా. సో ఓకే, లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినా సరే ఏంటంటే ఈ ఏరియా కాకుండా ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉందన్నమాట. ఇక్కడ నుండి మనం ట్రై చేస్తాం. ఆర్డర్ ఫ్లో అంటే లైక్ ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్ లో చూపించాం కదా ఇంబ్యాలెన్స్, అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ క్యాండిల్. ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యి
కాల్ ఎంట్రీకే ప్లాన్ చేస్తాను. ఏదైనా సరే ఇంక రేపు నేను కాల్ ఎంట్రీకే ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా రేపు ఉండబోతుందని అనుకుంటున్నాను. మీరైతే జస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అబ్జర్వ్ చేయండి. లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేయొద్దు. లైక్ మీకు ఏదైతే ట్రేడింగ్ నాలెడ్జ్ ఉందో దాంతోనే ట్రేడ్ చేయండి. జస్ట్ ఇదైతే అబ్జర్వ్ చేయండి, ట్రేడ్స్ అయితే తీసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్లో అయితే ఎంతవరకు ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎంతవరకే. మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా చెప్పిన దాంట్లోని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు చాలా ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేస్తుంటారు కదా ఈరోజు. లైక్ ఏంటంటే ఈరోజు మీరు కూడా ఎంట్రీస్ ఫైండ్ చేస్తుంటారు. దాని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దాన్ని మీరు మనం 1-to-1 లెర్నింగ్ కూడా అవుతుంది. మీరు ఎక్కడెక్కడ ఎంట్రీస్ తీసుకున్నారు, లేకపోతే మీరు రైట్ చేశారో రాంగ్ చేశారో అని నేను చెప్పొచ్చు, లేకపోతే నేను రాంగ్ చేశానో రైట్ చేశానో మీరు కూడా సజెస్ట్ చేసి సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మనకు 1-to-1 లెర్నింగ్ అని జరుగుతుంది. సో ప్లీజ్ ఆ కామెంట్ సెక్షన్ అయితే యూజ్ చేసుకోండి. మీ ఎంట్రీస్ ఎలా ట్రిగ్గర్ చేసుకున్నారు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ అని. అట్ ద సేమ్ టైం మీకు చెప్పాను కదా, క్లాసెస్ ఏమైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు ఫుల్ కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.